మార్కెట్స్ ఈరోజు నెగిటివ్గా కరెక్షన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2.5% వరకు కరెక్షన్ అయింది. కానీ వన్ అప్డేట్ అయితే ఉంది. ఎందుకంటే రేపు మన మార్కెట్స్ హాలిడే. ఈ మూమెంట్లోని ఇరాన్ వాళ్ళు నేను రికార్డ్ చేసిన టైంకి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కానీ దానివల్ల సీజ్ ఫైర్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఫ్రైడే మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. అయితే ఏ పాయింట్స్ మీరు ట్రాక్ చేయాలన్న దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరి అవ్వద్దు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2.5% వరకు డ్రాప్ అవడం కారణం ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక ఫ్రాడ్ జరిగిందని ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా అలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే కాదు ఏ బ్యాంక్లోనే కూడా చేయకూడదు. కానీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ హోల్డర్ బ్యాంక్ అయ్యి ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అట్లాంటి సిచ్యువేషన్స్లోకి రావడం అయితే మాత్రం కరెక్ట్ పాయింట్ కాదు అని కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. అదే కానీ ప్రూవ్ అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హ్యూజ్ పెనాల్టీ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫియర్ తోటే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2.5% వరకు డ్రాప్ అయింది. ఓలా లాంటి కంపెనీస్ మీద చాలా బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. సేమ్ టైమ్ సమ్ అదర్ కంపెనీస్ మీద కూడా అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ డిక్లైన్ కనపడుతుంది. ఫర్దర్గా ఇంకా ఫాలో అవ్వాలంటే ఏ లెవెల్స్ చూడాలి, ఒకవేళ పాజిటివ్ సైడ్ వెళ్ళాలంటే ఏ లెవెల్స్ చూడాలి, ఇవన్నీ గురించి కూడా మనం మాట్లాడదాం. వీటన్నిటిని కనెక్ట్ చేసి నేను మీకు వీడియో రూపంలో చేసి పెడతాను. బట్ కాకపోతే మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 0.03% నెగిటివ్గా క్లోజ్ అయింది. దాన్ని నెగిటివ్ అనుకునే దానికన్నా న్యూట్రల్ అనుకోవడం బెటర్, బికాజ్ 0.03 అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్. సెన్సెక్స్ ఏమో 0.19% నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.43% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.69% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.2%, స్మాల్ క్యాప్ 0.15% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. ఓవరాల్గా చూసుకుంటే మేజర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయి అంటే మెయిన్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మాత్రమే కొంచెం 0.7% నెగిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం న్యూట్రల్గానే క్లోజ్ అయినాయి. అయితే ఇండియా వీక్స్ అయితే మాత్రం ఈరోజు 7% డిక్లైన్ అయ్యి 14.9 దగ్గరికి వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్లో ఎప్పుడైనా న్యూట్రల్గా క్లోజ్ అయినప్పుడు వెయిటేజ్ స్టాక్స్ని చూడండి. మీ అందరికీ తెలుసు ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఫస్ట్ మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తామని. స్టార్టింగ్ మనం టెక్నికల్ అనాలిసిస్ మొదలుపెట్టి ఆ తర్వాత న్యూస్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నా వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 50 ఫ్లాట్ విత్ నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి, ఫ్లాట్లో ట్రేడ్ అయింది అని అంటే మీరు ఫస్ట్ వెయిటేజ్ స్టాక్స్ని చూడండి. అందులో నేను చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.6% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయినట్టు కనపడుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 0.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. రిమైనింగ్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని న్యూట్రల్గానే క్లోజ్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ 1.16% పాజిటివ్గా మూమెంటం ఇచ్చింది. అలానే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా న్యూట్రల్గా క్లోజ్ అయితే ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్లో ఈరోజు ఐటీసీ కంపెనీలో 3% డిక్లైన్ అయితే చూసాం. రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా న్యూట్రల్గానే రియాక్ట్ అయినాయి. హార్డ్లీ నిఫ్టీ 50ని ఈరోజు డ్రాగ్ చేసిన కంపెనీస్ రెండే, ఒకటి ఐటీసీ, రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రెండు స్టాక్స్ తప్ప నిఫ్టీ 50ని మేజర్గా డ్రాగ్ చేసిన స్టాక్స్ అయితే మాత్రం ఏవీ లేదు. సో దానివల్ల నిఫ్టీ 50లో వచ్చిన వాలటాలిటీ ఏదైతే ఉందో అది మేజర్గా 1 or 2 స్టాక్స్ వల్ల ఇంపాక్ట్ పడి ఆ నెగిటివ్ సైడ్ డ్రాగ్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఈరోజు ఇండియా వీక్స్లో అప్రాక్సిమేట్లీ మనకి మీరు చూస్తే 7% డ్రాప్ అయింది. మార్కెట్స్ నెగిటివ్గా వస్తున్నా అంటే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ నెగిటివ్గా వచ్చినాయి కదా, అవి నెగిటివ్గా వచ్చినా కూడా ఇండియా వీక్స్లో ఈరోజు 7% డిక్లైన్ వచ్చింది అని అంటే దానికి ఉన్న వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని అంటే మార్కెట్స్లో అవుట్ ఆఫ్ ద బౌండరీస్ అంటే అవుట్ ఆఫ్ ద మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఎనీ న్యూస్ అప్డేట్స్ పరంగా పెద్దగా నెగిటివ్ సైడ్ అయితే మాత్రం ఏ అప్డేట్స్ లేవు. అంటే బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలోని ఇంటర్నల్గా ఏదో ఒక వెయిటేజ్ స్టాక్ ఫాలో అవడం వల్లే ఫాలో వచ్చింది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని విక్స్ చెప్తుంది. ఎందుకంటున్నారంటే విక్స్ ఆల్మోస్ట్ 15 బిలోకి వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం విక్స్ 14.98 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ వన్ వచ్చేసరికి ఒకవేళ నిజంగానే మార్కెట్లో ప్యానిక్ అవ్వాలంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫాలో అవుతాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 0.2% పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 0.15% పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా పెద్దగా ఏమీ అవ్వలేదు కాబట్టి మనం అక్కడ కూడా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. టెక్నికల్గా నిఫ్టీని కూడా చూద్దాం. పోనీ నిఫ్టీ 50కి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 23,800 అనుకున్నాం. స్లోగా రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుందని మనకి ఇక్కడ ఫామ్ అవుతున్న వీక్ క్యాండిల్స్ బట్ అర్థమైపోతుంది. ఎనీథింగ్
23,800 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం నెగిటివ్ సైడ్ మార్కెట్స్ వెళ్తున్నాయని కన్ఫర్మేషన్కి వెళ్దాం. అంతవరకు మార్కెట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ మొమెంటం వచ్చినా అది ఒక ఆపర్చునిటీగా తీసుకోవడం కోసం ఆ నెగిటివ్ మొమెంటం వస్తుంది అని మనం కన్సిడర్ చేసుకుందాం. అంతవరకు అయితే మాత్రం మనం నెగిటివ్ సైడ్ అయితే మాత్రం బయాస్ వ్యూ అయితే మాత్రం మెయింటైన్ చేయొద్దు. యాజ్ ఆఫ్ నౌ నేనైతే 23,800ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇది అనదర్ పాయింట్ అయితే. నా నిఫ్టీ 50లో అయితే మాత్రం కరెంట్లీ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం కన్సిడర్ చేద్దాం. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం దీన్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది నిఫ్టీ 50 పరంగా అయితే. సో ఓవరాల్గా టెక్నికల్గా చూసుకుంటే 1 or 2 వెయిటెడ్ స్టాక్స్ వల్ల ఈరోజు మార్కెట్ డ్రాగ్ అయిందే తప్ప మేజర్గా అయితే మాత్రం మార్కెట్స్ ఈరోజు కొంచెం ఫ్లాట్ విత్ పాజిటివ్ బయస్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చెక్ చేసుకున్నా కరెంట్లీ ఓన్లీ టెక్నికల్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం రీటెస్ట్ చేయడానికి మార్కెట్స్ ట్రై చేస్తున్నాయి తప్ప ఫాలో అవడానికి అయితే మాత్రం ట్రై చేయట్లేదు. మరి బుల్లిష్ సైడ్ మూవ్ అయిపోతుందా అని అంటే మేబీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే 23,800ని రీటెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్ళొచ్చు, లేదా ఇలానే పైకి వెళ్ళొచ్చు. నేనైతే మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు పాజిటివ్ సైడే మార్కెట్ని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వీటికి ఇంకో సపోర్ట్ కూడా ఉంది, అదేంటంటే గ్లోబల్ మార్కెట్స్. విక్స్ కూడా ఈరోజు డ్రాప్ అవడానికి వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ గ్లోబల్ మార్కెట్సే. డౌ జోన్స్ అప్రాక్సిమేట్లీ 250 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 155 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే క్రూడ్ ఆయిల్ 2.9% డిక్లైన్ అయింది, క్రూడ్ ఆయిల్ WTI 3.8% డిక్లైన్ అయింది. గోల్డ్ 1.3% డ్రాప్ అయితే సిల్వర్ 2.5% డ్రాప్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం కరెంట్లీ మనకి 2.9 3.8% డ్రాప్ అయింది. ఇన్ఫాక్ట్ ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే ఇండియన్ రూపీ 95.746 దగ్గర ఉంది. రీసెంట్ డేస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న రూపీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి కమోడిటీస్లో ఉన్న క్రూడ్ ప్రైస్ పరంగా చెక్ చేసుకుంటే క్రూడ్ డ్రాప్ అవ్వడం అనేది మార్కెట్స్కి ఒక పక్క పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎక్కడ కూడా డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది, వెయిటేజ్ స్టాక్స్ వల్లే మేజర్ ఇండెక్సెస్ డ్రాగ్ అయినాయి తప్ప అండ్ ఇంటర్నల్గా అన్ని వెయిటేజ్ స్టాక్స్ డ్రాప్ అయినట్టు లేదా నిఫ్టీ 50లో బీరీ సెంటిమెంట్ కనిపిస్తున్నట్టయితే మాత్రం నాకైతే అనిపించట్లేదు. గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి, క్రూడ్ డిక్లైన్ అవుతుంది, ఇండియన్ రూపీ కూడా స్ట్రెంగ్తెన్ అవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడి వరకు కూడా పాజిటివ్ హోప్స్ని క్రియేట్ చేస్తుంది. ఇంత పాజిటివ్ హోప్స్లోని మనకి ఇదే జరిగితే గ్యాప్ అప్ ఓపెనింగ్ చూస్తామని అన్నాను కదా, బిగ్ ర్యాలీ చూస్తామని. దానికి కారణం ఏంటంటే యుఎస్ వాళ్ళు కంటిన్యూస్గా స్ట్రైక్స్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి ఎస్కాట్ కూడా ఇస్తున్నారు. అంటే సింపుల్ చెప్పాలంటే ఏ షిప్కి కూడా అటాక్ జరగకుండా ఉండడం కోసం యుఎస్ వాళ్ళు కంప్లీట్గా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారని అర్థం. అలానే యుఎస్ వాళ్ళు ఈ యొక్క ప్రెజెంట్ రైట్ నో సెల్ఫ్ డిఫెన్స్ పేరుతోటి ఇరాన్ పైన ఏవైతే అటాక్స్ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అట్లాంటి టైప్ ఆఫ్ అటాక్స్ చేస్తున్న ఇరాన్ సైడ్ నుంచి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే మేము కరెంట్లీ యుఎస్ వాళ్ళతో వార్ని రెన్యూ చేయాలనుకోవట్లేదని చెప్పి ఇదే మార్కెట్ని మేజర్గా పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతుంది. ఎందుకంటున్నానంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నా మేము యుఎస్ వాళ్ళతో నెగోషియేషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము, పీస్ డీల్ కోసమే ఎదురు చూస్తున్నామని ఏదైతే ఇరాన్ రెస్పాన్స్ ఇస్తుందో ఆబ్వియస్లీ మార్కెట్ మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తాయి. ఇద్దరు కూడా నువ్వెంత నేనెంత ఉన్నారని అంటే ఆటోమేటిక్గా మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అలా కాకుండా ఒకరు నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేస్తున్నాను, ఇంకొకరేమో నేను ఈ యుద్ధాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారనంటే మోస్ట్లీ ఆ యుద్ధం ఆగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వార్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవుతుంది, గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి, ఇండియా విక్స్ కూడా క్రాష్ అవుతుంది. మేబీ నెక్స్ట్ 24 అవర్స్లో కానీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగితే మాత్రం ఫ్రైడే నిఫ్టీ 50లో 300 నుంచి 400 పాయింట్లు గ్యాప్ అప్ చూడడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. మోస్ట్లీ జరుగుతుందని నేను అనుకుంటున్నా, బట్ ఏం జరుగుతుంది అనేది మనం కమింగ్ డేస్లో వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు. ఫ్రైడే మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో అప్డేట్ అయితే మాత్రం చేస్తాను. ఇది అనదర్ వన్. నా బిట్ కాయిన్ పరంగా మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ బిట్ కాయిన్ ఆల్మోస్ట్ బిట్ కాయిన్ అయితే మాత్రం జోన్ బయటకు వచ్చేసింది. కానీ ఆ జోన్ బయటకు వచ్చిన తర్వాత కూడా బీరిష్ షేర్ పెర్ఫామ్ చేయడానికి అయితే మాత్రం లిటిల్ బిట్ వెయిట్ చేస్తుంది. ఒకవేళ కానీ బీరిష్ షేర్ కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రీసెంట్ టైమ్స్లో బ్రేక్ చేయడానికి ట్రై చేసి బౌన్స్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయింది కదా, ఈ స్వింగ్లో కానీ బ్రేక్ చేయగలిగితే మాత్రం మేబీ బిట్ కాయిన్లో ఫర్దర్గా డ్రాప్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. ఎనీ హౌ ఒకవేళ కానీ బిట్ కాయిన్ ఈ 76,000 లెవెల్ కానీ బ్రేక్ చేసి ఆల్రెడీ బ్రేక్ చేసేస్తుంది, ఇప్పుడు రీటెస్ట్ మోడ్లో ఉంది. సో ఫర్దర్గా బ్రేక్ చేస్తే మాత్రం డ్రాప్ చూసే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ పరంగా మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ ఆల్రెడీ 4,500 లెవెల్ అయితే మాత్రం బ్రేక్ చేసేసింది. కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ మనకి
1.4% నెగిటివ్లో ఈరోజు ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఈరోజు డే ఎండ్కి కానీ 4500 బిలో కానీ స్ట్రాంగ్గా గోల్డ్ హోల్డ్ చేయగలిగితే మేబీ 4350 వరకు మనం డ్రాప్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది విచ్ ఇస్ 73. ఎనీథింగ్ సిల్వర్ 73 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా సిల్వర్లో కూడా మనం డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. మీ అందరికీ చెప్పేది ఒకటే, డెల్టా ఎక్స్చేంజ్ని ప్రమోట్ చేయడానికి ఒకటే పాయింట్ అండి. ఒకటి మీకు లివరేజ్ వస్తుంది, 2 24/7 ట్రేడ్ చేయొచ్చు, 3 వచ్చేసరికి మీకు ఎక్స్పైరీ అంటూ ఏమీ ఉండదు. సడన్గా ఏమైనా కానీ న్యూస్ అప్డేట్స్ వచ్చినప్పుడు వీటి ప్రైజెస్ వైలెంట్గా రియాక్ట్ అవుతుంటాయి కదా, ఆ టైంలో వచ్చేసరికి మీకు మోస్ట్లీ 24/7 పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వైలెంట్గా రియాక్ట్ అవుతుంటే మీరు స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. సడన్ గ్యాప్ డౌన్స్ అయితే మాత్రం మీరు మ్యాక్సిమం వాటికి ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే మాత్రం ఉండదు. సో ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్లో విత్ లివరేజ్తో ఎక్స్పైరీ లేకుండా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద లింక్ పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2.5% కరెక్షన్ వచ్చింది. అసలు ఎందుకు కరెక్షన్ వచ్చిందో చెప్తాను. బేసిక్గా బ్యాంక్స్కి ఎక్కువగా డబ్బులు ఆదాయం ఎక్కడ వస్తుందండి? డిపాజిట్ల వల్ల ఆదాయం వస్తుంది. వీళ్ళు ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇక్కడ చూడండి, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లార్జ్ డిపాజిట్స్ పొందడం కోసం 45 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్తున్నారు. ఒకవేళ కానీ వీళ్ళు 45 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ప్రూవ్ అయితే, కరెంట్లీ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ఇదంతా రివ్యూ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా రెస్పాన్స్ ఇచ్చారు, మా మీద ఫేక్ ఎలిగేషన్ చేస్తున్నారు, మేము అట్లాంటిది చేయలేదని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఎంఎస్ఆర్డిసి దగ్గర నుంచి, అంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మోస్ట్లీ ఒక బిగ్ ఎలిగేషన్ వచ్చినట్టే. మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద లిటిల్ బిట్ ట్రస్ట్ కూడా తగ్గిపోతుంది. చాలామంది డిపాజిట్స్ ఎక్కువ వస్తే లోన్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి కొంతమంది ఇంటర్నల్గా ఇస్తారు. అయితే వీళ్ళు అకౌంటింగ్స్లో అయితే మాత్రం ఎక్స్పెన్సెస్లో ఆ డబ్బుల్ని చూపించినట్టు చెప్తున్నారు. కొన్ని లెండర్స్ ద్వారా ఆ అమౌంట్ వెళ్ళింది. సో ఎక్స్పెన్సెస్లో అయితే మాత్రం కొంచెం లిటిల్ బిట్ నార్మల్గా టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూపించారని చెప్తున్నారు. ఈ 45 కోట్ల రూపాయల మీద కానీ అకౌంటింగ్ చెక్ చేసినప్పుడు కానీ అలా కానీ కనబడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఆర్బీఐ వాళ్ళు హ్యూజ్ పెనాల్టీ వేస్తారు. సేమ్ టైం వచ్చరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా చేసినందుకు వాళ్ళ మీద నమ్మకం కూడా పోతుంది. చాలా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాటిలో సెల్ ఆఫ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికన్నా మేజర్ కన్సర్న్ ఏంటంటే, అంతకుముందు ఆ కంపెనీ నుంచి సీఈఓ రిజైన్ చేశారు, మీ అందరికీ తెలుసు. సో చక్రవర్తి గారు రిజైన్ చేస్తున్నప్పుడు నేను పర్సనల్ ఎథిక్స్ని ఎక్కువగా ఫాలో అవుతాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నాకు లిటిల్ బిట్ రిలయబిలిటీ మిస్ అవుతుందని ముందుగానే చెప్పారు. అతను ఇచ్చిన స్టేట్మెంటు పర్సనల్గా సడన్గా నా పర్సనల్ ఎథిక్స్ నేను ఫాలో అవుతాను తప్ప దానికి మించి చేయనని చెప్పే మాటలతోటి ఒకేసారి రిజైన్ చేసేసరికి బ్యాంక్ మీద కన్సర్న్స్ రైజ్ అయినాయి. ఫ్యూ మంత్స్ బ్యాకే సీఈఓ రిజైన్ చేశాడు ఎథిక్స్ అనే వర్డ్స్ చెప్తూ. అండ్ ఇంకొకసారి ఇప్పుడు ప్రెజెంట్ రేట్లో 45 కోట్లు ఇచ్చారనే పాయింట్ రావడంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో కన్సర్న్స్ రైజ్ అయ్యి 2.5% కరెక్షన్ వచ్చింది. నార్మల్గా బ్యాంక్స్ మీద ఇలాంటి టైప్ ఆఫ్ కన్సర్న్స్ వస్తూ ఉంటాయి. సైమల్టేనియస్గా అదే పాయింట్స్ కూడా కనెక్ట్ చేసుకొని చూస్తే అలానే అనిపిస్తుంటుంది. కానీ ప్రూవ్ అవ్వనంత వరకు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లార్జెస్ట్ ప్రైవేట్ లెండర్ కాబట్టి ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ అయితేనే మీరు డెసిషన్కి వెళ్ళండి. ప్రూవ్ అయిపోయిన టైంకి స్టాక్ క్రాష్ అయిపోతుందని అనుకోవచ్చు. 45 కోట్లు అనేది కంపెనీ యొక్క ప్రాఫిటబుల్ పరంగా చెక్ చేసుకుంటే, ప్రాఫిట్స్ పరంగా చెక్ చేసుకుంటే అది 10 మ్యాటర్ కాదు. మేబీ ఆర్బీఐ కానీ ఎక్కడైనా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ తీసుకుంటే ఆ స్టాక్ అంతవరకు కరెక్షన్ అవుతుంది తప్ప, లేదనుకుంటే మైనర్ ఫాల్ కనపడుతుంది. అది ఒక ఆపర్చునిటీగా మీరు తీసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఓలా కంపెనీ గురించి చెప్పాలి మీ అందరికీ కూడా. ఓలా వాళ్ళు స్లోగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారండి. ఇంతకుముందు 4 బ్యాటరీస్తో వెహికల్స్ లాంచ్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఓలా వాళ్ళకి ఒక పర్మిషన్ వచ్చిందని కూడా చెప్తున్నారు. ఆ పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. ఏంటా పర్మిషన్? ఓలా వాళ్ళే కాదండి, ఎవరైనా కానీ కొత్త వెహికల్స్ని సేల్ చేయాలంటే ఏఆర్ఏఏ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. వాళ్ళ పర్మిషన్ తెచ్చుకున్నారు. కొత్త వెహికల్స్ ఎలా లాంచ్ చేయబోతున్నారంటే పర్సనల్గా యూజ్ చేయడం కాకుండా జిగ్ వర్కర్స్, డెలివరీ బాయ్స్, సేమ్ టైం వచ్చేసరికి ఈ లోకల్లోని ఎక్కువగా ఆ బళ్ళు మీద ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతుంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా బర్డెన్ తగ్గించడం కోసం ఓలా వాళ్ళు వెహికల్స్ని క్రియేట్ చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకోటి 2 kWh, 3 kWh, 4 kWh బ్యాటరీ కెపాసిటీస్ని పెంచి ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా ఓలా వాళ్ళు ట్రై చేస్తున్నామని చెప్పారు. దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ కూడా వచ్చినాయి, మాకు లైసెన్స్ కూడా ఉందని క్లారిటీ కూడా ఇచ్చారు. కమింగ్ డేస్లో ఈ వెహికల్స్ లాంచ్ అవుతాయని ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. దానివల్ల
ఓలా యొక్క వెహికల్ సేల్స్ పెరుగుతాయేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో ఓలా స్టాక్ ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఎల్ఐసి స్టాక్లో ఈరోజు డిక్లైన్ వచ్చింది. నాట్ ఓన్లీ ఎల్ఐసి, కోల్ ఇండియా స్టాక్లో కూడా డిక్లైన్ వచ్చింది. ఎల్ఐసి కంపెనీ మీద గవర్నమెంట్ వాళ్ళు 96.5% స్టేక్ని హోల్డ్ చేస్తున్నారు. 2022లో 2.65% స్టేక్ని సేల్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో మళ్ళీ కూడా 2% స్టేక్ని సేల్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఎల్ఐసి స్టేక్ కానీ ఒకవేళ కానీ సేల్ చేస్తే కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లైక్ గోల్డ్మెన్ సాచ్, మోటిలాల్ ఒస్వాల్, బిఎన్బి ప్యారిస్ అండ్ ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా బై చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. బట్ కాకపోతే గవర్నమెంట్ ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు 2% వర్తున్న స్టేక్ని సెల్ చేస్తున్నారని అప్డేట్ వచ్చేసరికి ఈరోజు ఎల్ఐసి కంపెనీలో డిక్లైన్ అయితే కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కోల్ ఇండియా మీద కూడా 1% డిక్లైన్ వచ్చింది. ఎందుకంటే 46 మిలియన్ షేర్స్ని కోల్ ఇండియా మీద ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం సేల్ చేసినట్టు అప్డేట్ వచ్చింది. దానివల్ల ఆ రెండు స్టాక్స్లో కూడా ఈరోజు మనం నెగిటివ్ సైడ్ మొమెంటం చూడగలిగాము. ఆన్ ద అదర్ సైడ్ హెచ్ఎఫ్సిఎల్ కంపెనీ ఈరోజు 7% పెరిగింది. లాస్ట్ 6 మంత్స్లో ఈ స్టాక్లో 125% వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఐలో చూసుకుంటే 1 డే టైం ఫ్రేమ్తో 78 వరకు వెళ్ళింది. కంప్లీట్ ఓవర్ బాట్లో ఉంది. కానీ ఈ స్టాక్ పాజిటివ్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే రైల్టెల్ దగ్గర నుంచి 135 crores వర్తున్న ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చింది. బేసిక్గా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే సెక్యూర్ ఆపరేషన్స్ అనమాట. లైక్ సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏసీ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆ ఏసీస్ని సర్వీస్కి మీరు అంటే సేల్ చేస్తారు కదా. సేల్ అయిపోయిన తర్వాత కస్టమర్స్కి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయనుకోండి, సర్వీస్ ఇవ్వడం, టెక్నికల్ గ్లిచెస్ని షార్ట్అవుట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడానికి ఒకరిని పెట్టుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ రైల్టెల్ కూడా ఈ హెచ్ఎఫ్సిఎల్ కంపెనీని పెట్టుకుందనమాట. ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ పరంగా, టెక్నికల్గా ఏమైనా గ్లిచెస్ వస్తున్నా, డిఫెన్స్ పరంగా, ఆటోమోటివ్గా వెళ్తునేటప్పుడు అంటే కంప్లీట్గా ఏ రిలేటెడ్గా వెళ్తున్నారు కదా, వీటి పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సార్ట్అవుట్ చేయడం కోసం ఈ కంపెనీని హైర్ చేసుకున్నారు వాళ్ళు. లాస్ట్ టైం 5 years హైర్ చేసుకున్నారు. అది ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెన్యూవల్ చేయడం కోసం మళ్ళీ కూడా ఈ కంపెనీకి 135 కోట్ల రూపాయలు పెట్టి ఆర్డర్ ఇచ్చినట్టు అప్డేట్ ఇచ్చారు. అందువల్ల హెచ్ఎఫ్సిఎల్ కంపెనీ ఈరోజు 7% వరకు స్పైక్ ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. జీల్ కంపెనీ ఈరోజు 10% స్పైక్ అయింది. కారణం ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్ 2026లోని 2030లో స్టార్ట్ అవబోతుంది. 2026-2030 వరల్డ్ కప్కి మన ఇండియా సైడ్ నుంచి ఆల్రెడీ 180 టెరిటరీ కంట్రీస్కి అయితే మాత్రం అన్నింటికీ కూడా బ్రాడ్కాస్ట్ లైసెన్స్ ఇచ్చేశారు. అంటే వాళ్ళతో అగ్రిమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్కి మన ఇండియాకి ఇంకా డిసైడ్ అవ్వాలి. సోనీ వాళ్ళు కూడా డిస్కస్ చేశారు, కానీ సోనీ వాళ్ళు దాన్ని ఫైనలైజ్ చేయలేదు. జీల్ కంపెనీ వాళ్ళు అంటే జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే మాత్రం యునైటెడ్ అనే ఒక స్పోర్ట్స్ ఛానల్ని లాంచ్ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ ఛానల్లోని వీటిని డిస్ప్లే చేయడం కోసం మోస్ట్లీ $100 million అయితే అగ్రిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అప్డేట్ ఉంది. $100 million వాళ్ళు కొటేషన్ ఇచ్చారంట, కానీ వీళ్ళు $60 million దగ్గర క్లోజ్ చేశారంట. దీనివల్ల బ్రాడ్కాస్ట్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మోస్ట్లీ వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ అమౌంట్స్ వీటన్నిటికీ రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి జీల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాము. ఆన్ ద అదర్ సైడ్ కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు న్యూట్రల్గా మూవ్ అయింది. కానీ ఈ కంపెనీకి ఇంటర్నేషనల్ పరంగా, డొమెస్టిక్ పరంగా 1303 కోట్ల రూపాయల ఆర్డర్స్ అయితే మాత్రం వచ్చినాయి. అది కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీని పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ చేసింది. నెక్స్ట్ వన్ హీరో మోటో కార్పొరేషన్ కంపెనీలో ఈరోజు మనం అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. హీరో మోటో కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు సూపర్ స్ప్లెండర్ XTEC 2.0ని లాంచ్ చేశారు. 125cc సెగ్మెంట్ కొత్త వెహికల్ లాంచ్ చేయడంతో ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. మళ్ళీ రెవెన్యూ యాడ్ అవుతుందని, అందువల్ల హీరో మోటో కార్పొరేషన్ కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఓఎన్జీసీ కంపెనీలో ఈరోజు డ్రాప్ వచ్చింది. కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ పరంగా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 1,67,749 నుంచి 1,73,800 టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% నుంచి 15% వెళ్ళింది. నెట్ ప్రాఫిట్ 8,965 నుంచి 13,698కి వచ్చింది. కానీ ఓఎన్జీసీ కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం జఫ్రీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 360కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని పెంచారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఓఎన్జీసీ కంపెనీ పరంగా అయితే మాత్రం మార్జిన్ గైడెన్స్లో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఈరోజు ఈ స్టాక్లో డిక్లైన్ అయితే కనిపించింది. ఆన్ ద అదర్ సైడ్ ఐఆర్సిటీసీ కంపెనీలో కూడా మనం డ్రాప్ చూసాం. ఐఆర్సిటీసీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 1269 crore నుంచి 1460కి అయితే మాత్రం వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం 30% నుంచి 27% డిక్లైన్ అయింది. 358 crore నుంచి 327 crore డిక్లైన్ అయింది. క్వార్టర్లో కూడా డిక్లైన్ కనపడుతుంది. అందువల్ల ఐఆర్సిటీసీ కంపెనీలో అయితే మాత్రం మనం డ్రాప్ చూసాం. రిజల్ట్స్ అంత పాజిటివ్గా రాకపోవడంతో ట్రాన్స్రైల్ లైటింగ్ కంపెనీలో ఈరోజు 4% మనం డ్రాప్ అయితే మాత్రం చూసాం. ట్రాన్స్రైల్ లైటింగ్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఎర్నింగ్స్లో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 1946 నుంచి 1863 డిక్లైన్ చూసాం టాప్ లైన్.
12% నుంచి 11% డిక్లైన్ వచ్చింది. 127 crore నుంచి 96 crore కూడా డిక్లైన్ వచ్చింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా డిక్లైన్ రావడంతో ట్రాన్స్టైల్ లైటింగ్ కంపెనీలో మనం 4% డ్రాప్ అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. ఐ హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.